విశాఖపట్నంలో చివరకు రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా ఎకరం 100 కోట్ల విలువ చేసే భూమిని కేవలం 99 పైసలకే చంద్రబాబు నాయుడు అప్పగిస్తూ ఉన్నారు. కానీ ఇదే పని అమరావతిలో ఇప్పటికి ఎందుకు చేయడం లేదు అన్న ఒక అనుమానం ఉంది. అయితే కారణం ఏమై ఉండవచ్చు అంటే ఒక అంచనా ఏంటంటే అమరావతి నిర్మాణం అన్నది రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చి నిర్మిస్తోంది. 31,000 కోట్ల అప్పు తెచ్చారు. ఇంకో మరో 32,000 కోట్లకు ప్రతిపాదనలు రెడీ అయ్యి మొత్తానికి ఈ 3 ఏళ్లలో కూడా 1,00,000 కోట్ల వరకు అప్పు చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళు చెప్తూ ఉన్నది ఏంటి, అమరావతి అన్నది తనకు తానే నిర్మించేసుకుంటుంది. ఇప్పుడు మనం అప్పులు తెచ్చి పెడుతూ ఉండవచ్చు కానీ పెట్టుబడి, కానీ అమరావతిలో ప్రభుత్వానికి కొద్దిగా భూమి దక్కుతుంది. ఆ భూమిని అమ్మడం వల్ల ఈ డబ్బులన్నీ వెనక్కి వచ్చేస్తాయి. కాబట్టి ఈ అప్పు అంతా వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద ఏం పడదు, ప్రజల మీద పడదు అంటూ చెప్తూ వస్తున్నారు. ఒకవేళ ఇప్పుడే 99 పైసలకి భూములు అమరావతిలో కేటాయించడం అన్నది మొదలు పెడితే ప్రజలందరికీ అర్థమైపోతుంది. మీరు ఈ భూములమ్మే తెచ్చిన అప్పులు తీర్చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పు ఉండదు, ప్రజల మీద అప్పు ఉండదు అని చెప్పారు కదా. మరి 99 పైసలకి ఇంకా భూములు ఇచ్చేసిన తర్వాత ఇక ఈ 1,00,000 కోట్ల అప్పుని ఎలా తీరుస్తారు అన్న ఒక ప్రశ్న వస్తుంది. స్ట్రాటజీ అర్థమైపోతుంది. అమరావతి విషయంలో పూర్తి వ్యతిరేకత వస్తుంది అన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి 99 పైసలకి అమరావతిలో ఎకరం ఇస్తూ ఉండకపోవచ్చు. కానీ 1,00,000 కోట్ల అప్పు తెచ్చి అంతా ఒక లెవెల్కి వచ్చిన తర్వాత, ఓకే అక్కడ భూముల విలువలు కూడా ఒక విధంగా ఒక పై స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు ఇదే ప్రయోగం చేయడానికి అయితే అవకాశం ఉంది. అప్పుడు కూడా అమరావతిలో 99 పైసలకి కంపెనీలకు ఇచ్చేయచ్చు. ఎప్పట్లాగో తెలుగుదేశం పార్టీ మీడియా ఎదురుదాడి మొదలు పెడుతుంది. అమరావతిలో పరిశ్రమలు రావడం మీకు ఇష్టం లేదా, అమరావతి అభివృద్ధి మీకు ఇష్టం లేదా, ఉద్యోగాలు రావడం ఇష్టం లేదా, ఉద్యోగాల కోసం పరిశ్రమల కోసమే 99 పైసలకి ఇస్తున్నాం అంటూ మాట్లాడతారు. అప్పుడు ఏమవుతుంది, భూములేమో కావాల్సిన వాళ్ళ చేతుల్లోనికి వెళ్ళిపోవచ్చు 99 పైసలకి. ఈ అమరావతి నిర్మాణం కోసం తెచ్చిన అప్పేమో రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల మీద పడిపోతుంది. ఇక అప్పుడు అడిగినా కూడా సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు. మీరు భూములు అమ్మి అప్పులు తీరుస్తామని చెప్పారు కదా అని అడిగినా కూడా దాన్ని లెక్క చేసే పరిస్థితుల్లో లేదు. ఒకవేళ ప్రజలు నిలదీస్తారు, ప్రతిపక్షం నిలదీస్తుంది అన్న భయమే ఉంటే చంద్రబాబు నాయుడు గారు అసలు విశాఖపట్నంలో ఈ పని చేసి ఉండేవారు కాదు. రియల్ ఎస్టేట్ సంస్థలకు సరే, టీసీఎస్కి అయితే 99 పైసలకి వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు వస్తాయి, టీసీఎస్ వస్తే మొత్తం ఒక వాతావరణమే మారిపోతుంది అక్కడ అని మాట్లాడారు. ఓకే అనుకున్నారు. కానీ రహేజా రియల్ ఎస్టేట్ సంస్థకి ఇవ్వడం ఏంటి, సత్వా రియల్ ఎస్టేట్ సంస్థకి ఇవ్వడం ఏంటి? ఇవే సంస్థలు పక్క రాష్ట్రాల్లో 100 కోట్లు పెట్టి కొనుక్కుంటున్నాయి. ఇలా 99 పైసలకు 100 కోట్ల విలువైన భూముల్ని ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి, ఎవరికి ఉపయోగం అనే దాని మీద కూడా చర్చ నడుస్తుంది. అయితే ఈ వ్యవహారాల్లో కాస్త అవగాహన ఉన్న నిపుణులు చెప్తూ ఉన్నది ఏంటంటే, ఒక చోట భూమి ఎకరం భూమి 100 కోట్ల రూపాయలు విలువ చేస్తూ ఉంటే దాన్ని 99 పైసలకు వాళ్ళకి కేటాయిస్తే ఆ 99 పైసలు మాత్రమే ప్రజలకు ప్రభుత్వానికి దక్కుతుంది. ఇక 100 కోట్లు 99 పైసలు అంటే నథింగ్, లెక్కలోకి లేదు. 100 కోట్లు ఫ్రీగా ఇచ్చేసినట్లే, 100 కోట్ల విలువైన భూమిని కూడా. ఆ 100 కోట్ల భూమిని ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చేస్తే ఆ ప్రైవేట్ సంస్థ క్విట్ ప్రోకోలో భాగంగా ఏ 50 కోట్లు ఏ 60 కోట్లు, సరే 50 కోట్లు ఇచ్చింది అనుకోండి ఈ అధికారాన్ని ఉపయోగించి భూములు కేటాయించిన వాళ్ళకి. అప్పుడు ఏంటి, ప్రభుత్వానికి ప్రజలకేమో 99 పైసలు మాత్రమే మిగులుతుంది. అధికార బలాన్ని ఉపయోగించి భూములు కేటాయించిన వాళ్ళకు 50 కోట్లు లాభం. 100 కోట్ల విలువైన భూమిని 50 కోట్ల రూపాయలకి సొంతం చేసుకున్నందుకు ఆ భూమిని తీసుకున్న సంస్థకు 50 కోట్లు మిగులుతుంది. అంటే రఫ్గా ఆ నిపుణులు చెప్పే మాట ఇలా జరుగుతుంటాయి వ్యవహారాలు క్విట్ ప్రోకోలో అని. అంటే ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ పెద్దలు బాగుపడిపోతూ ఉంటే ప్రజలకు పబ్లిక్ మాత్రం 99 పైసలు అంతే. ఇదే భూమిని వేలం వేస్తే 1000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ఖజానాకు వస్తాయి. అప్పుడు ఎవరు తీసుకోవడానికి కూడా ఉండదు, ప్రభుత్వంలోని వాళ్ళు రాజకీయ నాయకులు తినేయడానికి ఉండదు, డైరెక్ట్ గా ప్రభుత్వ ఖజానాకి క్రెడిట్ అవుతుంది. నిన్న అయినట్టు తెలంగాణలో హైదరాబాద్ లో భూమి వేలం వేస్తే ఎకరం 137 కోట్ల రూపాయలకు పోయింది. 1,300 కోట్ల రూపాయలు వచ్చింది. 9 ఎకరాల చిల్లర భూమిని వేలం వేస్తే 1,300 కోట్ల రూపాయలు డైరెక్ట్ ఖజానాకు వచ్చేసింది. దాన్ని రేవంత్ రెడ్డి మరొకరు తీసుకొని తినడానికి కూడా ఉండదు. కానీ ఇలా కాకుండా 99 పైసలకి ఐటీ కంపెనీల పేరుతో, రియల్ ఎస్టేట్ సంస్థల పేరుతో, అభివృద్ధి పేరుతో, ఉద్యోగాలు వస్తాయన్న పేరుతో ఇచ్చేశారనుకోండి, ప్రభుత్వానికి ప్రజలకు 99 పైసలు, తీసుకున్న వాళ్ళకి సగం లాభం, ఇచ్చిన వాళ్ళకి సగం లాభం. ఇలా జరుగుతూ ఉంటాయి అని నిపుణులు చెప్తూ ఉంటారు. ఏపీలో ఎగ్జాక్ట్ గా జరుగుతుందో లేదో మనకి తెలియదు. చాలా మంది వ్యక్తపరుస్తున్న అభిప్రాయం ఏంటంటే, ఏదో తెర వెనుక జరగకపోతే, క్విట్ ప్రోకోల్ లాంటివి జరగకపోతే, ముడుపులు చేతులు మారకపోతే ఇలా ఎలా ఇస్తారు భూములు ఇంత సింపుల్ గా? 100 కోట్లైనది వైజాగ్ లో ఈ భూములు ఎలా ఇస్తారు అన్నది ఒక ప్రశ్న. పైగా తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేసేది ప్రతి అంశాన్ని కూడా పాజిటివ్ గానే ప్రచారం చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఒక విదేశానికి వెళ్ళారు. అక్కడ శోభా రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధులు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. మరుసటి పత్రికల్లో ఏం రాశారు, ఈ శోభా రియల్ ఎస్టేట్ సంస్థ అమరావతికి 100 కోట్ల రూపాయల విరాళం ఇస్తోంది, అక్కడ ప్రపంచ స్థాయి లైబ్రరీని ఏర్పాటు చేయబోతోంది అని చెప్పారు. కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఏ రియల్ ఎస్టేట్ సంస్థ అయినా 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఒక రాజధానికి నిర్మాణానికి విరాళం ఇచ్చేస్తుందా?
ఒకవేళ నిజంగా ఇస్తూ ఉంటే అంతకు మించిన లాభాలు ఇలా భూముల కేటాయింపులోనో ఏదో విధంగా లబ్ధి పొందకుండా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ 100 కోట్ల రూపాయలు ఇస్తుందా? సరే వీళ్ళు సేవాభావంతో చేస్తున్నారంటే మరి వెళ్ళండి ఆ గిరిజన ప్రాంతాల్లో ఒక హాస్పిటల్ కట్టండి, ఒక స్కూల్ కట్టండి అంటే వీళ్ళు చేస్తారా? చేయరు. కానీ వైజాగ్లో మాత్రం చేస్తామంటారు. ఎందుకు చేస్తారు అంటే ఇలా తక్కువ ధరకు భూములు దక్కుతాయి అన్న ఉద్దేశంతోనే ఇదంతా నడుపుతూ ఉన్నారు అన్న అనుమానం అయితే చాలా స్థిరపడిపోతుంది. ప్రభుత్వం నుంచి దీనికి సరైన సమాధానం లేదు. ప్రజల్ని కన్విన్స్ చేసేలాగా సమాధానం అయితే లేదు. కేవలం ఎదురుదాడి, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, ఉద్యోగాలు రావడం మీకు ఇష్టం లేదా, పరిశ్రమలు రావడం మీకు ఇష్టం లేదా అనేది చెప్తున్నారే కానీ మరీ దారుణంగా ఈ దేశంలో ఎక్కడ చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఇంత చీప్గా ఇవ్వరు కదా. అలాంటిది వైజాగ్లో 99 పైసలకి ఎకరా చొప్పున భూములు ఇవ్వడం ఏంటి, రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇవ్వడం ఏంటి అన్న ప్రశ్నకు మాత్రం హేతుబద్ధమైన సమాధానం అయితే రావడం లేదు ప్రభుత్వం నుంచి. ఈ సత్వ గ్రూప్ అనే సంస్థకు, రియల్ ఎస్టేట్ సంస్థకు విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 30 ఎకరాల భూమిని కేటాయించింది. అక్కడ ఎకరం 50 కోట్ల రూపాయలు ఉంటే కేవలం 1.5 కోటి రూపాయలకి ఇచ్చేశారు ఎకరం చొప్పున. అంటే ఎంత? దాదాపు 1500 కోట్ల విలువైన భూమిని 45 కోట్ల రూపాయలకు ఇచ్చేశారు. ఇదే సంస్థ హైదరాబాద్లో 2020లో 650 కోట్ల రూపాయలు పెట్టి 25 ఎకరాల భూమిని కొనుక్కుంది. విశాఖపట్నంలో కూడా అంతకు మించి తక్కువేం రాదు, కొద్దిగా తగ్గొచ్చేమో కానీ వేలం వేస్తే 100 కోట్ల రూపాయలు వస్తుంది. కానీ సింపుల్ గా అప్పగించేస్తూ ఉన్నారు ఈ సత్వా గ్రూప్ కి. కపిల్ చిట్ ఫండ్స్, దీనికి హెచ్ఎం టీవీ కూడా ఉంది. ఆ సంస్థకి ఏకంగా 3000 కోట్ల రూపాయల విలువైన భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పగించేసింది. ఎకరం 100 కోట్ల రూపాయలు ఉన్న చోట కేవలం 1.5 కోటి రూపాయలకి 30 ఎకరాలు ఇచ్చేశారు. అంటే 3000 కోట్ల రూపాయల విలువైన భూమిని సింపుల్ గా ఇచ్చేశారు.